ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. అందులో ఏముందంటే, అతడు ఆలోచించుకొని తాను చేయిచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక ఆవశ్యముగా బ్రతుకును. ఇక్కడ దేవుని యొక్క వాక్కు యెహెజ్కేలు ప్రవక్తకు ప్రత్యక్షమై ఇశ్రాయేలీలు చేసినటువంటి ప్రతి పాపక్రియలు, వాళ్ళు ఎలాంటి విగ్రహాలు పెట్టుకున్నారు, సత్యదేవుణ్ణి కలిగి ఉండి కూడా వారు ఆ దేవుణ్ణి ఆశ్రయించకుండా అన్యులైనటువంటి దేవతలను పెట్టుకొని విగ్రహారాధన చేసి వ్యభిచారం చేసి ఎలా తప్పు చేశారు, ఆ తప్పులకు సంబంధించిన శిక్ష ఎలా వస్తుంది అని చెప్పేసి ఒక ప్రత్యక్షత ద్వారా యెహెజ్కేలు తోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉంటాడంటే, తండ్రులు నీతిమంతులైతే పిల్లలకి శిక్ష తప్పించుకోరు, ఒకవేళ పిల్లలు మంచివారైతే వారిని బట్టి తండ్రులు తప్పించుకోరు. అలాగే నీతిమంతుడుగా ఉండి కొన్నాళ్ళ తర్వాత నీతిమంతాన్ని వదిలేసి పాపములు చేస్తే అతనికి శిక్ష కలుగుతుంది. లేకపోతే ఒక పట్టణం అంతా పాపంలో మునిగిపోయినప్పుడు ఆ పట్టణంలో యోబు గాని అబ్రహాము గాని ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు ఉన్నప్పటికీ కూడా వారు మాత్రమే, నీతిమంతులుగా ఉన్నటువంటి వారు మాత్రమే రక్షింపబడతారు, కానీ పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఎవడైతే పాపం చేశాడో వాడికి ఏమీ విధమైనటువంటి ఎక్స్క్యూజు ఉండదు. నీతిమంతుడైనటువంటి తల్లి ఉన్నాడని, నీతిమంతుడైనటువంటి తండ్రి ఉన్నాడని చెప్పేసి అతన్ని విడిచిపెట్టడం కానీ, అతనికి శిక్ష రాకుండా ఉండడం కానీ ఏమీ ఉండదని చెప్పేసి దేవుడు చాలా స్పష్టంగా ఈ అధ్యాయం ప్రారంభం నుంచి మాట్లాడుకుంటూ వచ్చి, అయితే ఎవడైనా ఒకడు తాను చేయుచున్నటువంటి అతిక్రమ క్రియలన్నిటి గురించి ఆలోచించి వాటిని చేయక మానితే వాడు ఆవశ్యముగా బ్రతుకును. అంటే ఎవడైనా తన అతిక్రమ క్రియలు, అయ్యో నేను ఇంత తప్పు చేస్తున్నానే, ఇంత అబద్ధం మాట్లాడుతున్నానే, ఇంత మోసం చేస్తున్నానే, ఇంత భేదులైన వారిని అన్యాయంగా బాధ పెడుతున్నానే, తృణీకరించేలా మాట్లాడుతున్నానే, వ్యర్థమైనటువంటి పనులు చేస్తున్నానే, నేను దేవుడు చేయకూడనటువంటి పనులు, నరహత్య చేస్తున్నాను, వ్యభిచారం చేస్తున్నాను, దొంగతనం చేస్తున్నాను, అబద్ధం పలుకుతున్నాను, ఇతరమైనటువంటి విగ్రహాల జోలికి వెళ్తున్నాను, ఇలాంటి క్రియలన్నీ నేను చేస్తున్నానే అని తనలో తాను ఆలోచించుకొని ఇవి దైవ సంబంధమైన కార్యాలు కాదు అని ఎవడైతే పశ్చాత్తాపడి చేయక మానతాడో వాడు అవశ్యముగా బ్రతుకును అంటే ఈ లోకంలోనూ వాడికి బ్రతుకుంటుంది, అలాగే మరణించిన తర్వాత కూడా నిత్య జీవం వాడికి లభిస్తుంది అని చెప్పేసి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఇప్పటి వరకు అతిక్రమ క్రియలు, దోషక్రియలు ఎన్నో చేస్తూ వచ్చి ఉండొచ్చు. అయితే ఈ రోజు మనల్ని మనం ఆలోచించుకొని, రెట్రోస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలన, మన ఆత్మని మనం ఒకసారి పరిశీలించుకొని మనం ఎలా ఉన్నామో కనిపెట్టి దేవుని పరంగా ఉన్నామా లేదా, దేవుడు చెప్పినట్టుగా ప్రవర్తిస్తున్నామా లేదా, ఏమేమి అతిక్రమములు చేశామో, ఏమేమి వ్యర్థమైన క్రియలు చేశామో, ఏమేమి పాపాలు చేశామో వాటన్నిటిని దేవుని దగ్గర ఒప్పుకొని ఇక చేయుట మానుదాం. అప్పుడు మనం ఆవశ్యంగా బ్రతుకుతాం. దేవుడు ఆ విధంగా